అందరికీ నమస్కారం అండి. సంధ్యా డివోషనల్ మోటివేషనల్ ఛానల్కి శుభోదయం. ఇక నుంచి రాశి ఫలాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కుంభరాశి గురించి ఈరోజు మనం తెలియజేయడం జరుగుతుందండి. కుంభరాశి వారికి సెప్టెంబర్ 9, 10, 11, 12, 13 తేదీల్లో జరిగేది ఇదే. కుంభరాశి వారు చాలా అదృష్టవంతులు. సెప్టెంబర్ 9, 10, 11, 13 తేదీల్లో 4 పెద్ద శుభవార్తలు వింటారు. ఈ 5 రోజులు ఒక దైవానుగ్రహం విపరీతమైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి విముక్తి మిమ్మల్ని కాపాడింది ఆ దైవానుగ్రహం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారండి. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోను చూడండి. అసలు ఈ 5 రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కుంభరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు. ఎన్నో బాధలు పడ్డారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. వీరికి కుటుంబ బరువు, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. కుంభరాశి వారికి శని అధిపతి కాబట్టి ఈ 5 రోజులు శనిగ్రహం యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. కుటుంబంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. మంచి శుభవార్తలు వింటారు. ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి. మీరు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది. 5 రోజుల్లో బాగా కలిసి వస్తుంది. కుంభరాశి వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ 5 రోజుల్లో కాలం కలిసి వస్తుంది. జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభం కలుగుతాయి. మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి. కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు కుంభరాశి వారికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అదృష్టం వస్తుంది. ఈ 5 రోజుల్లో ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివలన బాగా కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్నట్టుంటే ఆ దైవానుగ్రహం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. విద్యార్థులకు మంచి పేరు, ప్రతిష్టలు లభిస్తాయి. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. కుంభరాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరిని సహాయం చేస్తారు. వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ తోడుగా ఉంటారు. వీరు ఎవరిని మోసం చెయ్యరు. కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోతారు. కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి.
మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి. మీ మనసులో ఉన్న మాటలను నమ్మండి. అది ఎప్పుడు మిమ్మల్ని మోసం చెయ్యదు. మీ శక్తి ఏంటో మీకు తెలియదు. మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు. కుంభరాశి వారికి ఈ 5 రోజులు ఒక దైవానుగ్రహం మీపైన ఎక్కువగా ఉంటుంది. ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు ఆ పరమశివుడు. ఈ 5 రోజుల్లో శివుడు అనుగ్రహం మీపైన ఎక్కువగా ఉంటుంది. దాని వలన అఖండ అదృష్టం వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు. ఈ బుధవారం మీ ఇంటికి శుభ్రం చేసుకొని శివుడిని పూజ చెయ్యండి. లేకపోతే శివుని గుడికి వెళ్ళి ఆ పరమశివుని దర్శించండి. ఆ పరమశివుని చుట్టూ అభిషేకం చేయండి. మీకు అంతా మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత మంచి పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ 5 రోజులు శివుని అనుగ్రహం మీపైన పుష్కలంగా ఉంటుంది. దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు. మీకు జీవితంలో ఎలాంటి ఆపదలు వచ్చినా ఒకసారి శివుని గుడికి వెళ్ళి శివుని దర్శించుకోండి. దానివల్ల అన్నీ తొలగిపోతాయి. మీకు ఎవరు లేరని ఎప్పుడు బాధపడకండి. శివుడు ఉన్నాడని మర్చిపోకండి. శివుని నమ్ముకున్న వారిని జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కుంభరాశి వారు ఈ 5 రోజులు స్నానం చేసే నీటిలో కొన్ని తులసి ఆకులను వేసుకొని స్నానం చేయండి. దానివల్ల మీ పైన ఉన్న నరదిష్టి మొత్తం తొలగిపోతుంది. మీకు ఎలాంటి చెడు ప్రభావాలు తగలవు. కుంభరాశి వారు ఈ 5 రోజులు బయటవారి మాటలు నమ్మి ఏ పని చేయకండి. దానివల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మీకు ఏది చెయ్యాలనిపిస్తే అదే చెయ్యండి. దానివలన మంచి లాభాలు వస్తాయి. కుంభరాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. ఈ 5 రోజులు మీ కోపాన్ని కొంచెం తగ్గించుకోండి. దానివల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కుంభరాశి వారికి మంచి సంతానం కలుగుతుంది. పెళ్లి కోసం ఎదురుచూసే వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది. కుంభరాశి వారు మీకు వీలైనైతే 5 రోజులు ఆవుకు లేదా కుక్కలకు ఆహారం దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరమవుతాయి. ఆగిపోయిన డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు లేకుండా ఉంటుంది. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. కుంభరాశి వారు ఈ 5 రోజులు మీ చుట్టుప్రక్కల వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకండి. ఎవరైనా గొడవ పడితే మధ్యలో వెళ్ళకండి. దానివల్ల మీకు కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. మీ పైన కొంతమందికి కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీ కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజుల్లో పసుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, ఎరుపు, నలుపు, నీలం, వైటు, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 1, 5, 8 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.